లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం నామరామాయణంలోని 4వ నామం అయిన బ్రహ్మద్యమర ప్రార్థిత రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. రామాయణంలోని బాలకాండలో బ్రహ్మదేవుడు మరియు దేవతలు, యక్షులు, సిద్ధులు, యోగులు, గంధర్వులు, మహర్షులు అందరూ కలిసి రాక్షస సంహారం కోసం శ్రీరామునిగా అవతరించమని నారాయణుణ్ణి వేడుకుంటున్నారు అని బ్రహ్మద్యమర ప్రార్థిత రామ అనే నామం యొక్క అర్థము. దశరథుడు పుత్రకామిష్టి యజ్ఞం చేసే యజ్ఞశాలలో బ్రహ్మదేవునితో దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ప్రత్యక్షమై, ఓ బ్రహ్మదేవా, నీవు రావణుడికి ఇచ్చిన వరం కారణంగా మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్నాడు. అతన్ని ఎదురించలేకపోతున్నాము. వరగర్వంతో ముల్లోకాలను బాధిస్తున్నాడు. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అలాగే బ్రాహ్మణులను, ఋషులను, యక్షులను, అసురులను కూడా హింసిస్తున్నాడు. పంచభూతాలు అతన్ని చూసి భయపడుతున్నాయి. సూర్యుడు కిరణములు తగ్గిస్తున్నాడు. వాయువు వీచటం లేదు. సముద్రుడు తరంగాలను చేయకుండా ఉంటున్నాడు అని దేవతలంతా ఇలా అంటున్నారు. ఇలా అనగానే బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. అది ఎలా అంటే, రావణుడు గంధర్వులచే కానీ, యక్షులచే కానీ, దేవతలచే కానీ, దానవులచే కానీ, రాక్షసులచే కానీ చావు లేకుండా వరాన్నివ్వు అన్నాడు. తదాస్తు అన్నాను నేను. రావణుడు మనుష్యులను మాత్రం చులకన భావంతో చూడటం వలన వారి వలన చావు వద్దు అని అడగలేదు. కాబట్టి మానవుల చేతిలోనే మరణం తథ్యం, వేరెవరూ రావణుణ్ణి చంపలేరు అన్నాడు బ్రహ్మదేవుడు. అలా అనగానే దేవతలు, మిగిలిన వారంతా ఆనందంతో ఉన్నారు. ఆ సమయంలోనే జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాపాని అయి, పీతాంబరధారి అయి, దివ్య తేజస్సుతో యజ్ఞశాలకి వచ్చాడు. బ్రహ్మ, విష్ణువు అక్కడ కూర్చున్నారు. దేవతలందరూ తలవంచి నమస్కరిస్తూ, ఓ మహావిష్ణు, లోక కళ్యాణం కోసం మేము నిన్ను ఇలా ప్రార్థిస్తున్నాము. చక్రవర్తి దశరథ మహారాజు గొప్ప తేజస్వి, మహర్షితో సమానము. అతని 3 భార్యలు, దక్షునికి ఉన్న అనేక మంది కూతురులలో హ్రీ, శ్రీ, కీర్తి అనే కన్యలతో సమానము. రావణుడు వరగర్వంతో లోకకంటకుడుగా అయ్యాడు. కాబట్టి దశరథుని యొక్క 3 భార్యలయందు నీ యొక్క 4 రూపములలో పుత్రుడిగా జన్మించు. నీవు మానవుడిగా అవతరించి ఆ రావణుణ్ణి అంతం చేయు. అలాగే నందనవనమున విహరించుచున్న గంధర్వులు, అప్సరసలను చాలా హింసిస్తున్నాడు. సిద్ధ గంధర్వ యక్షులు మరియు మేము మునులతో కలిసి రావణ సంహారానికి నిన్ను అవతారాన్ని స్వీకరించమని వేడుకుంటున్నాము. ఓ శత్రు భయంకర, ఓ మహావిష్ణు, మా అందరికీ నీవే దిక్కు. ఆ రాక్షసులను వధించడానికి, మానవుడిగా అవతారం స్వీకరించడానికి సంకల్పించు తండ్రి అని బ్రహ్మదేవుడు గంధర్వులు, సిద్ధులు, మహర్షులు, యక్షులు, మునులు, ఋషులు మహావిష్ణువుని ప్రార్థిస్తున్నారు. అందుకే బ్రహ్మద్యమర ప్రార్థిత రామ అన్నారు. రావణాసురుడికి మానవుల చేతిలోనే చావు ఉంది కాబట్టి శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో రామావతారాన్ని స్వీకరించాడు. శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా మానవలోకంలో జన్మించాడు. శ్రీరాముడు మానవులలో పురుషోత్తముడు. మనం మానవులమంతా రామనామం ఎల్లప్పుడూ జపించాలి. రాముడు మానవ రూపంలో జన్మించాడని మానవునిగా రాముని చూడకూడదు. ఈ జగత్తుని పరిపాలించే చక్రవర్తిగా, సృష్టిని పరిపాలించే పరబ్రహ్మగా శ్రీరాముణ్ణి మనం చూడాలి.
అందుకే బ్రహ్మాది దేవతల ప్రార్థన వల్ల మానవలోకంలో జన్మించి మానవలోకాన్ని ఉద్ధరించిన శ్రీరాముణ్ణి బ్రహ్మద్యమర ప్రార్థిత రామ అని అంటారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.